నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఘనంగా శ్రీ 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 వారాహిదేవి పీఠం ప్రథమ వార్షికోత్సవ మహోత్సవాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కంబాల శ్రీనివాసరావు. ₹87.45 లక్షల బాలుర పరిశీలన వసతి గృహం శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. ₹2 కోట్ల మరిన్ని పనులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం. దత్తత గ్రామమైన శాటిలైట్ సిటీ రూపురేఖలు మారుస్తానన్న ఎమ్మెల్యే గోరంట్ల. కొంతమూరు మండలం రాజమండ్రి రూరల్ పరిధిలోని కోరికొండ రోడ్ కొంతమూరు గ్రామంలో వెలసిన శ్రీ 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 వారాహిదేవి పీఠంలో ప్రథమ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా నిర్వహించబడినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆజ్ఞాపీఠికతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల జనవరి 26 సోమవారం నుండి జనవరి 28 బుధవారం వరకు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందులో శ్రీ సుదర్శన యజ్ఞం, హోమాలు, విశేష పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నట్లు తెలిపారు. జనవరి 28న ప్రత్యేక అభిషేకం, మహామంగళహారతి కార్యక్రమాలు జరగనున్నాయని పేర్కొన్నారు. ఈ మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవి అనుగ్రహం పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు. శాంతి, ఐశ్వర్యం, సమృద్ధి కలగాలని ఆకాంక్షతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని గ్రామస్తులు పిలుపునిచ్చారు. ఓకేనా సార్ ఒక్క నిమిషం మీరు దిగితే దిగండి, మీరు నలుగురు దిగితే దిగండి. సార్ ఒక్కసారి నువ్వు కూడా తెచ్చేసుకోరా.
మేము వచ్చేస్తామండి, ఒక్క నిమిషం మేము వచ్చేస్తాం. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబార్ శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. ఈరోజు నేను కొంతమూరు గ్రామంలో వారాహిదేవి ఆలయంలో ఉన్నాను. ఈ కొంతమూరు గ్రామం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చాలా దగ్గరగా ఒక కొంతమూరు 5 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఉండే చుట్టుపక్కల గ్రామాలు అన్నిటికీ కూడా వారాహిదేవి ఆవిడ లలితాదేవి యొక్క సైన్యంలో మహాసైన్యాధిపతిగా ఉంటూ ఆ తల్లి మన ధర్మాన్ని భారతదేశాన్ని రక్షిస్తున్న మహాదేవి. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారి ద్వారా అయితేనేమి, లేకపోతే ఈ కాల ప్రభావం అయితే కానీ వారాహి మాత యొక్క ప్రాశస్త్యం కానీ, లేకపోతే మన నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ హిందూ ధర్మ పరిరక్షణలో చాలా వైభవంగా దేవతలందరూ కూడా ప్రకాశిస్తున్నారు. దాంట్లోనే వారాహి మాత ఇంకా ఉద్దీపనగా ప్రకాశిస్తూ మనందరినీ ఆశీర్వదిస్తుంది. ఆ తల్లి కటాక్షంతో ఇక్కడి కొంతమూరులో ఈ తల్లి యొక్క ప్రత్యేకమైన వైభవం ఇంత గొప్పగా రావడం, భక్తులందరూ కూడా పులకిస్తూ చాలా ఇష్టంతో ప్రేమతో ఈ ఆలయానికి రావడం. ఆలయం యొక్క పరిస్థితి ఎలా ఉందనంటే ప్రాంగణం చిన్నదైపోయి భక్తులు ఎక్కువైపోయి చాలా ఇబ్బందులు గురవుతున్నారు. దీనికి శాశ్వత ప్రాతిపదికన మనం ఏదైనా ఆలోచించే కార్యక్రమం కూడా పెట్టుకుందాం. పామర్తి దంపతులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు నన్ను కాంటాక్ట్ చేసి, అలాగే సుబ్రహ్మణ్యం గారు కానీ పామర్తి దంపతులు వాళ్ళ అబ్బాయి నాగరాజు వారు కూడా కాంటాక్ట్ చేశారు. ఈ ఆలయ అభివృద్ధికి సంబంధించి అలాగే బ్రాహ్మణులు కూడా నాకు తోడుగా ఉన్నారు. బ్రాహ్మణులు మనం ఎప్పుడూ గౌరవించాలి, గోవుల్ని బ్రాహ్మణులు గౌరవించాలి. ఈ ఆలయ కమిటీ వాళ్ళు నన్ను సంప్రదించడం జరిగింది. దీనికి శాశ్వత ప్రాతిపదిక మీద కొంచెం పెద్ద చేసుకోవడానికి అనేక రకాలైన కార్యక్రమాల కోసం మనం ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈ ప్రథమ వార్షికోత్సవానికి నేను ₹1,00,000 అన్నదానానికి విరాళం ఇవ్వడం జరిగింది. అయితే కమిటీ వారికి ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉండి ఆర్థికంగా ఇంకా సపోర్ట్ లేకపోయినట్టయితే ఇబ్బందులు పడవద్దని చెప్తున్నాను. నన్ను కాంటాక్ట్ చేసినట్టయితే దాన్ని ఇంకా పెంచడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాననేది. ఈ విధంగా మనం అందరం కలిసి, అందరి భక్తి కలిసి అమ్మవారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే చాలా ప్రాముఖ్యత కలిగిన దేవి కాబట్టి మన ధర్మాలను కాపాడుకోవడంలోని, మన మతం కాపాడుకోవడం, మన హిందూ వైభవం కోసం అని చెప్పని ప్రత్యేకించి వారాహి మాత ఒకటి, చిన్నమస్తాదేవి ఒకటి, అలాగే ప్రత్యంగిర, ఈ దేవతలు మన ధర్మాన్ని రక్షించే ఉగ్రదేవతలు. వాళ్ళని ఎప్పుడూ ప్రసన్నంగా చూసుకుంటూ వాళ్ళ యందు ఎటువంటి అపరాధం చేయకుండా మనం చాలా భక్తి శ్రద్ధలతో ఉంటే మాత్రం మన హిందూ ధర్మం వైభవంగా వెలగడం కాకుండా ఎవడైనా దుర్మార్గుడు కానీ దుష్టులు కానీ ఎవరైనా ఈ మతానికి సంబంధించి మన మీద దాడులు చేయడానికి ప్రయత్నం జరిగినా అమ్మవారి యొక్క శక్తి మామూలుగా ఉండదు, సర్వనాశనం అయిపోవడం అనేది సంభవిస్తుంది. అందువల్ల ఈ అమ్మవారి ఉండే ప్రాంతంలో అందరూ ఒడు దగ్గర పెట్టుకుని ఎవరైనా కానీ దుర్మార్గులు, విదేశాల నుంచి వచ్చిన దుర్మార్గులు కానీ, పాకిస్తాన్ నుంచి కానీ, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఏమైనా దుర్మార్గులు మన మీద ఏమైనా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి హెచ్చరిక చేస్తూ ఇక్కడ మేమందరం కలిసి ఉంటాం. రాబోయే కాలంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఆలయ అభివృద్ధి కోసం పాటుపడతానని తెలియజేసుకుంటూ మీ కంబార్ శ్రీనివాసరావు. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేటి సమాజంలో తమ పిల్లలు పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లి వస్తున్న నేపథ్యంలో వారి పరిస్థితులను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించుకోవాలని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. మారుతున్న పరిస్థితులు, మాదక ద్రవ్యాల కారణాలు, నేరాలు అధికమవుతున్నాయని, అందువల్ల తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా పిల్లల్ని పెంచాలని కోరారు. స్థానిక కోటిపల్లి బస్టాండ్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద సుమారు 87,45,000తో నిర్మాణం చేయనున్న ప్రభుత్వ బాలుర పరిశీలన గృహానికి బుధవారం భూమి పూజ నిర్వహించి కొబ్బరికాయ కొట్టిన అనంతరం శంకుస్థాపన, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలు, గంజాయి నేరాల రహితంగా తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా జరిగిన గంజాయి అమ్మకాలు, రవాణాను చాలా వరకు అరికట్టగలిగామన్నారు. చంద్రబాబు ఒకసారి ఏమండి కొంచెం ఇలా జరగండి, మాకేం రావట్లేదు. కొంచెం ఇంకా వెళ్ళండి, వెళ్ళాలి అలాగా. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం.
భద్రవాది देवता एव देवता प्रीणाति हरियाभ्यामनन्दराजाय सर्वस्तोमोदरात्रमत्तमहर्भवत् सर्वस्याप्यै सर्वस्य विद्ये सर्वमेव तेनाप्नोति सर्वं जयेन्द्रावदेवपतिजीनमावः यमोत्थावरमेष्टे सुवत्सात् समानानां कृष्णोऽस्तु ध्यायामि आवाहयां नवत्पुष्पादनमप्याम् आदयोः भाग्यमप्यमस्ति अर्घ्यमप्यं च आश्विनीयमप्यामि शङ्कुस्थापनाख्यङ्गर्मकरिष्यमाणः स्वामिनः प्रीत्यर्थं वास्तुपुरुषदेवता अनुग्रहश्चत्रेण सकलकार्येषु दिग्विजयता सिद्धिरस्तु स्वस्तिः रोचमानशोभनशोभमान कल्याणः आयुर्वर्धतां क्षेमवर्धतां निर्विघ्नवर्धतां फलं मनोरथं रुद्रपौत्रप्रवत्रं यस्मात् तस्मात् शुभं वेश्याम् अतस्य ఈరోజు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ప్రభుత్వ బాలుర పరిశీలనా కేంద్రానికి శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. ఎవరైతే పిల్లలు చిన్న వయసులోనే నేరాలకు పాల్పడి వారు దారి తప్పుతూ ఉన్నారో వారిని సరైన దారిలో పెట్టడం కోసం ట్రైనింగ్ ఇచ్చి మార్గదర్శనం వహించడం కోసం ఏర్పడే ఈ సంస్థకి 87,40,000 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించినాయి. వాటి కాంట్రాక్ట్ వాల్యూ 65,47,000 అంగీకారమైంది. ఈ పని ప్రారంభం 6 నెలల్లో కంప్లీట్ చేస్తారు. ఈ బిల్డింగ్ అంతా కూడా ఎవరైతే పిల్లలను మనం సక్రమంగా పోషించడం కోసం దారి తప్పిన పిల్లలు కానీ లేక అనాథలుగా ఉన్న పిల్లలు కూడా వారు నేరాలకు పాల్పడి వారు పెద్దయ్యే వారికి తీవ్ర నేరవాదులుగా మారకుండా ఉండడం కోసం ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉపాధి కల్పించే బాధ్యత పరిశీలన కేంద్రాలు వస్తున్నాయి. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనలో రాష్ట్ర ప్రభుత్వం అగ్రగామిగా ముందుకెళ్తుంది. వాళ్ళ పంట లేకుండా చేయడం జరుగుతుంది. మాదక ద్రవ్యాలు లేకుండా చేసే దానికోసం పోలీస్ శాఖ కానీ ఇతర శాఖలన్నీ కలిసి సమగ్రమైన ఆంధ్రప్రదేశ్ని నేర రహితంగాను డ్రగ్స్ రహితంగాను గంజాయి రహితంగా చేసే లక్ష్యంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చేస్తున్న దృష్టిలో మనందరం భాగస్వామ్యం కావాలి. పిల్లలకు నేర్పాల్సిన అవసరం ఉంది. ఎవరిని ప్రోత్సహించకుండా అలవాట్లు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత జరుగుతుంది. పాఠశాలను తనిఖీ చేసుకోండి, కళాశాలను తనిఖీ చేసుకోండి. మన పిల్లల ప్రవర్తనని గమనించుకోండి, వారిని దారి తప్పకుండా చూసుకుని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పరిశీలనా కేంద్రం ఒక మంచి చక్కని ప్రదేశంలో ఉంది. దీన్ని చక్కగా సర్వంగంగా తీసుకు అధికారులు కూడా కోరాము. మంచి పచ్చదనంతో ఉండేలాగా చేసి నగరం నడిబొడ్డులో ఉంది. పిల్లలు కూడా ఇక్కడ ఆట స్థలం కూడా ఏర్పాటు చేసేదానికి అంగీకారం చెప్పారు. త్వరలోని ఆట స్థలాలు కూడా ఏర్పాటు చేశారు. పిల్లలకు మానసిక ఆనందం కలిగించేలాగా వారు సమాజంలో ఏ విధంగా జీవితాన్ని నేర్పడం కోసం పరిశీలన కేంద్రం ఈరోజు అనేక కార్యక్రమాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మొదలు పెట్టుకున్నాం. కొన్ని సిమెంట్ రోడ్లు దేనికోసం, ఏ లక్ష్యం కోసం, ఏమి సాధించావని 5 ఏళ్ళు పరిపాలన నువ్వు చేసిన నిర్వాహకం గురించి చెప్పుకుంటావా? ప్రజలకు జరిగిన నష్టాన్ని గురించి చెప్పుకుంటావా? రాజధాని లేని నగరంగా చేసావని చెప్పుకుంటావా? పోలవరం ప్రాజెక్టులు గండి కొట్టామని చెప్పుకుంటావా? రాయలసీమ ప్రాజెక్టులు గండి కొట్టామని చెప్పుకుంటావా? పరిశ్రమలన్నీ పారిపోయాయని చెప్పుకుంటావా? ఏం చెప్పుకుంటావు? శాంతి భద్రతను కాపాడావా? ప్రజాస్వామ్యాన్ని కాపాడావా? రాజ్యాంగాన్ని కాపాడావా? ఏం చేసావని ప్రజల మధ్యకు వస్తావు? అవినీతి అక్రమాల ద్వారా సంపాదించిన సొమ్ముతోటి కేసుల్లో ఇరికిపోయి జైళ్ళకి వెళ్లకుండా ఉన్న ప్రజలు పాదయాత్ర జైలుకి వెళ్ళడానికి సమయం లేదట, లేకపోతే కోర్టుకు వెళ్ళి వాదనలు నిలిపించడానికి సమయం లేదట, కోడికత్తి కేసు డ్రామాలో కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పేదానికి సమయం లేదట. కానీ పాదయాత్ర చేస్తాడు. సిగ్గు శరం ఉండాలి. నీ బాబాయిని హత్య చేయించిన కేసు
ఏ విధంగా పక్కదారి పట్టించావో ఒకసారి చూసుకో. కోడికత్తి డ్రామా ఎలా ఆడావో చూసుకో. ఎంతమందిని బలి పెట్టావో చూసుకో. ఎంతమంది మీద తప్పుడు నేరాలు జైలుకు పంపించావో చూసుకో. శాంతి భద్రతలు కాపాడావా? గంజాయి కేంద్రంగా మార్చావు, డ్రగ్స్ కేంద్రంగా మార్చావు. ఆఖరికి తిరుపతిని కూడా వదలకుండా తిరుపతిలో అవినీతి కార్యక్రమాలు పాల్గొంటావు. రాజ్యాంగబద్ధంగా నువ్వు వ్యవహరించలేదు. ఏం పాదయాత్ర చేస్తావు? ఎలా చేస్తావు? ఏం చెప్పుకుంటావు ప్రజల మధ్యకు వచ్చి? తప్పుడు వాగ్దానాలు చేయటం, తప్పుడు ప్రచారాలు చేయటం. 3,000 పెన్షన్ ఇవ్వడానికి 5 ఏళ్ళు పట్టింది. రైతులు కరువు కాటకాల్లో ఉంటే సహాయం చేయలే, మద్దతు ధర ఇవ్వాల, కనీసం పంట డబ్బులు ఇవ్వాల, 1,00,000 కోట్ల రూపాయలు బాకీలు పెట్టి పారిపోయావు. ఏం చేయాలి ఇవాళ? ఏమని చెప్పుకుంటావు? నీ బాకీలు తీర్చలేక రాష్ట్ర ప్రభుత్వం తలబట్టుకునే పరిస్థితి వస్తామని కేంద్రం నుంచి వచ్చే నిధులని పక్కదారి పట్టించావు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దానికి సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. విచారణ చేస్తారు. నీకు శిక్ష తప్పదనేది మా భావన అంతా కూడా వేగంగా. ఎందుకంటే రాజ్యాంగం కానీ సుప్రీంకోర్టు కానీ చెప్పిన ప్రకారం ఆర్థిక నేరగాళ్ల మీద వేగంగా విచారణ పూర్తి కావాలి, శిక్షలు పడాలని చెప్తా ఉంటే మరి ఈ రాష్ట్రంలో మరి ఈ పెద్ద మనిషి 13 సంవత్సరాలుగా డిశ్చార్జ్ పిటిషన్లతో ఎలా కాలక్షేపం చేస్తాడో మనం చూస్తున్నాం. సొంత బాబాయ్ హత్య కేసుని ఎలా పక్కదారి పట్టించానో చూస్తా ఉన్నాం. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా చేసిన నిర్వాకాలను చూస్తున్నాం. అన్ని విచారణకు వస్తున్నాయి, ఒక్కొక్కటి విచారణకు వస్తున్నాయి. ఇవాళ సోషల్ క్రమంలో రోడ్లు బాగు చేసే కార్యక్రమాన్ని అవుతున్నాయి. ఆగిపోయిన భవనాలన్నీ కూడా పూర్తవుతున్నాయి. ఎప్పుడో 2021లో మొదలవలసిన భవనం కదా ఈరోజు కూడా పెండింగ్లో ఉందంటే గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల అనేక సంక్షేమ కార్యక్రమాలు జారీ కొట్టుకొని ఇవాళ కేంద్రాన్ని ఒప్పించి మళ్ళీ జలజీవన్ మిషన్లో 13,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి అంగీకారం చేశారు. వారు ఇచ్చిన 27,000 కోట్లు కేవలం 4,000 కోట్లు వాడి మిగతాదంతా వదిలేసింది గత ప్రభుత్వం. ఆ పథకం ఫెయిల్యూర్ అయిపోయింది. ఇంటింటికి ఉచితంగా మంచినీరు ఇవ్వాలన్న లక్ష్యం నెరవేరకుండా పోయింది. అందుకని మళ్ళీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కేంద్రంతో మాట్లాడి ఇవాళ మళ్ళీ ఈ పథకాన్ని పునఃప్రారంభం జరుగుతుంది. మన ప్రాంతంలో కూడా దాన్ని అమలు చేసి రాజమహేంద్రం రూరల్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా నీటి పక్కన లేకుండా చేసే లక్ష్యంగా దాన్ని కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. ఇంటింటికి ఉచితంగా కుళాయి చేసే లక్ష్యాన్ని మేము నెరవేర్చబోతున్నాం. పుష్పాల లోపల ఈ కార్యక్రమం పూర్తి చేసేదానికి తాను దత్తత తీసుకున్న తన మానస పుత్రిక శాటిలైట్ సిటీపై వరాల జల్లు కురిపించారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. బుధవారం శాటిలైట్ సిటీ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గోరంట్ల హాజరయ్యారు. ఎంపీ పురంధరేశ్వరి ఇచ్చిన 20 లక్షల రూపాయలు మరియు మండల పరిషత్ 10 లక్షల రూపాయలు మొత్తం కలిపి 30 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్పై అంతస్తును విఎస్ మహాల్ థియేటర్ ప్రాంతంలో 2 రోడ్లను గోరంట్ల లాంఛనంగా ప్రారంభించారు. ఈ కమ్యూనిటీ హాల్ భవనానికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు పెట్టాలని మండల తెదేపా అధ్యక్షులు మత్యేటి ప్రసాద్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ మార్నివాసు చేసిన సూచనలను గోరంట్ల సున్నితంగా తిరస్కరించారు. తనకు ప్రచార యావ లేదని, కమ్యూనిటీ హాల్ కింద అంతస్తు జక్కంపూడి రామ్మోహన్ రావు నాడు నిర్మించారని, పై అంతస్తు ఎంపీ పురంధరేశ్వరి రూరల్ నియోజకవర్గంగా కేటాయించిన నిధులతో పూర్తి చేసినందున వారిద్దరి పేర్లతో ఈ భవనాన్ని పిలవాలని హుందాగా పేర్కొనడంతో సభికులు, టీడీపీ నేతలు ఒకంత ఆశ్చర్యపోయారు. మొత్తం నీట్గా రాబోయే రోజుల్లో ఇంకా ఏదైనా డబ్బు వచ్చినట్టు చూసుకొని
మనం షెడ్ కూడా వేద్దాం, పెద్ద షెడ్ కూడా ఒక 20 లక్షల రూపాయలు కూడా తీసుకొని షెడ్ కూడా వేసుకుని ఇది మల్టీ పర్పస్ ఉపయోగపడేలా చేద్దాం. అలాగే అక్కడ ఉన్న మంచినీటి పక్కన కూడా క్లియర్ చేయాలి. మంచినీటి దాన్ని రిపేర్ చేసుకుంటారు. 2 రూపాయల వాటర్ స్కీమ్ 5 రూపాయలకి పర్వాలేదు, 5 రూపాయలు చేసిన వాటర్ స్కీమ్ రన్నింగ్ లో కట్టి మన పేద ప్రజలకు ఉపయోగపడేలా ఈరోజు దాదాపుగా నేను మొదలుపెట్టి దాదాపుగా విధంగా ఓపెన్ చేసి వచ్చాం. శంకుస్థాపన 87,40,000 రూపాయలతో వీధి పాలన నేరస్తులుగా పాల్గొన్న వీధి పాలనని క్రమశిక్షణగా పెంచడం కోసం ఏర్పాటు చేసిన శంకుస్థాపన చేసి వచ్చాం. మళ్ళీ ఈ రోజు ఇక్కడ దాన్ని కూడా అందుబాటులో తీసుకొస్తాం. ఇవాళ ఒకటి ఇక్కడ స్వయం ఉపాధి లేదు, రాజమండ్రి వెళ్ళడం ఉపాధి చేసుకునే భాగ్యానికి కానీ ఇక్కడ అవకాశాలు లేకుండా బ్యాటర్ ఎక్కువ కూడా త్వరలో పూర్తి చేస్తాం. కొన్నింటి ఇక్కడ వరకు ఏమంటున్నాం, ఏదైతే ఏ ప్లాన్ లో రిపేర్ చేయాలి, ఏ ప్లాన్ లో రిపేర్ కోట్లు ఇస్తానన్నారు, ఇవ్వలేదు. ఇంకా 2 కోట్ల వస్తే డ్రైనేజ్ క్లియర్ చేసుకొని అతను పరశుభ్రమణ వాతావరణం రావాలి. ఆ ఇళ్లలో సగమానే ఉంటుంది నాకు తెలిసి. సగమైన దాన్ని కూడా సర్వే చేస్తాం. సగం ఇల్లు ఖాళీ ఉన్నాయి, సగం రిపేర్ డ్రైన్లు బాగా నీళ్ళు లేక ఇబ్బంది ఉంది. వాటన్నిటి ఒకసారి రిపేర్ చేసి ఇచ్చేస్తాం. 100% ఇళ్లలో ఉండాలి. ఎవరైనా ఒక ఇల్లు ఇచ్చినప్పుడు టిక్కో ఇల్లు కానీ ఫ్యామిలీ ఇల్లు కానీ ఉండాలి. ఉండకుండా ఎవరికి అతికించాం మన రాజమండ్రిలో ఉంటాం, లేదా అనకాపల్లిలో ఉండకపోతుంది. త్వరలోనే సర్వే చేసి చేస్తాం. ఏదైనా గతంలో కనుక పట్టాలు ఇచ్చి ఇల్లు పడిపోయి ఇల్లు లేకుండా ఉంటే దాన్ని పక్కన చేస్తాం. ఏదైతే శాటిలైట్ సిటీలో మనం సర్వే చేశారు హౌసింగ్ వాళ్ళు, దాన్ని కూడా ఇస్తాం. 2,50,000, 2 లక్షల రూపాయల దాకా ఒక్కొక్కరికి వచ్చే అవకాశం ఉంది. ఇల్లు మనం పునర్నిర్మాణం చేసుకోవడానికి పడిపోయిన ఇల్లు ఉన్నాయి. కొన్ని ఎప్పుడో మనం 35 ఏళ్ళ కింద మొదలెట్టి కొన్ని సమస్యలు ఉన్నాయి, దాన్ని కూడా సర్వే అడిగాం. ఇవాళ ఇక్కడ పంచాయతీరాజ్ అధికారులు ఉన్నారు, సంపర్కాలు ఉన్నారు, చాలా చక్కగా పనిచేస్తున్నారు. దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలు అందజేయటకు ఫిబ్రవరి నెలలో కొవ్వూరు మండలం చిడిపి గ్రామంలో కొలతల శిబిరం ఏర్పాటు చేశామని పత్తిపాటి నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. నాగరాజు వివరాలు తెలుపుతూ జైపూర్ లెగ్స్, వీల్ చైర్స్, ట్రైసైకిల్స్, క్యాలిపర్స్, వాకర్ స్టిక్స్, కుష్ఠరోగులకు చెప్పులు ముందుగా క్యాంపులో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ సంస్థకు విశిష్టదాత అయిన డాక్టర్ మూర్తి, ఏవోస్ జోడాల వెంకటేశ్వరరావు, అనపర్తి రాజు, తోర్లపాటి రాజీవ్, సన్నీ, రామ్తేజ, ప్రతిపాటి నాగరాజు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ దేవోక్తి సేవలను అభినందనలు తెలియజేస్తూ కృత్రిమ అవయవాలు కావాల్సిన వారు దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ వారిని 9391089381 సంప్రదించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. మరి కొలతల శిబిరం ఎక్కడో మనం బెంగళూరులోనూ లేకపోతే ఢిల్లీలోను, హైదరాబాద్లోను, విజయవాడలో చూస్తూ ఉంటాం. మొట్టమొదటిసారిగా తూర్పుగోదావరి జిల్లాలోని చిడిపి దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ ఎక్కడైతే పురుడు పోసుకుందో అదే గ్రామం అయినటువంటి చిడిపి గ్రామంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కాళ్ళు చేతులు కోల్పోయినటువంటి అభాగ్యులందరూ కూడా ఫిబ్రవరి నెలలో జరిగేటువంటి కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరయ్యి మీరు మీకు కావాల్సినటువంటి కృత్రిమ కాళ్ళు చేతులు అవి కూడా పొందాలని కోరుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి విశిష్టదాతగా ఉన్నటువంటి మన మూర్తి గారు, డాక్టర్ మూర్తి గారికి, అదేవిధంగా ఎంతోమంది బాబు, ప్రవీణ్ వాళ్ళందరూ కూడా మరి ఎక్కడో ఉద్యోగం చేస్తూ కూడా చారిటబుల్ ట్రస్ట్కి మరి ధన సాయం చేస్తున్నటువంటి వారికి, మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ట్రస్ట్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరి అభినందనలు తెలియజేస్తూ, మరి చూస్తున్నటువంటి నెంబర్ కాల్ చేయండి. మీ పేరునందుకు నమోదు చేసుకున్నట్లయితే ఫిబ్రవరి నెలలో జరిగే ఈ కార్యక్రమంలో మనందరికీ తూర్పుగోదావరి జిల్లాలో మారుమూల గ్రామం అయినటువంటి చిడిపిలో అందరూ కూడా పొందాలని కోరుకుంటూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమాన్ని వచ్చి అంగీకరిస్తూ వెన్నుదన్నుగా ఉన్నటువంటి విశిష్టదాత మరి మా డాక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో స్థానిక మోరంపూడిలో ఉన్న ది రాజమండ్రి లారీ ఓనర్స్ అసోసియేషన్ భవనంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ యూనియన్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు కాయల రమేష్, సెక్రటరీ బొక్క వెంకటేశ్వరరావు, తోట మల్లేష్లు మాట్లాడుతూ ప్రస్తుతం లారీ యాజమానుల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉందని, చాలా మంది లారీ యాజమానులు వ్యాపారం లేక తమ లారీలను పాతినిప సామాన్లకు స్క్రాప్ రేటుకి అమ్మివేశారని తమకు ఆందోళన వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వం విధించిన గ్రీన్ ట్యాక్స్ను కూటమి ప్రభుత్వం తగ్గించినట్లే తగ్గించి ఇప్పటి వరకు లేని ఫిట్నెస్ ఛార్జీలను జీఎస్టీని విధించి తమ నడ్డీలు విరిచిందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న లారీ ఓనర్ల పరిస్థితి ఏమీ బాగోలేదు. లారీలకు సరైన కిరాయిలు లేక మరియు లోడింగ్ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ అసోసియేషన్ మేరకు ఇక్కడ చేసిన వివిధ అసోసియేషన్లో లారీ ఓనర్లు, ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరికీ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ అసోసియేషన్ తరఫున తీరుగా ధన్యవాదాలు తెలుపుకుంటామండి. గ్రీన్ ట్యాక్స్ గత ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ విపరీతంగా పెంచి మన మీద చాలా బాగా వేసింది. కొత్త ఎన్నికైన కూడా ప్రభుత్వం దాన్ని తగ్గించి మనకి గొప్ప పోరాటం పడింది. 5,000, 6,000 నుండి ఫిట్నెస్ ఈ రోజున 22,000, 26,000 కూడా అయ్యింది. దీనిలో లారీ ఓనర్లు చాలా మంది ఈ భారం భరించలేక లారీ ఆపుకుని అసోసియేషన్లోనే ఉన్నారు. ఇంచుమించు ఒక 50 రోజులు, 40 రోజులు బట్టి లారీలు ఎక్కడికే కదలక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమందికి అయితే మాకు చాలా మంది ఫోన్ చేయడం జరిగింది, ఏమన్నా ఈ విషయం ఎప్పుడు చేస్తుంది, మా లారీలు ఆగిపోతుంది, ఏం చేయలేదు. అయితే మేము స్టేట్ అసోసియేషన్ సంప్రదించి ఏమంటే మా లారీ వాళ్ళని ఇచ్చుకోవడం ఈ రకమైన ఇబ్బందులు పడుతున్నారు, దీన్ని ఏం చేద్దామంటే అయిపోయిందమ్మా 10 రోజులు అయిపోతే 15 రోజులు అయిపోతే చెప్పి వచ్చారు. అయితే ఛార్జీలు పెంచడానికి ఒక 2-3 రోజులు అయితే కొంతమంది ఇవాళ అయిపోతే, రేపు అయిపోతే, ఎల్లుండి అయిపోతే చెప్పుకొస్తారు అంతే. కానీ ఇది జరగట్లేదు. జియో ఇస్తే అమలు అవడానికి 50 రోజులు పట్టిందంటే అది ఎందుకు అవుతుందని కొద్దిగా అర్థం చేసుకోండి. కోర్టుకి వెళ్తే సంవత్సరాల తరబడి అవుతాయి, అవి జరగవు. జరిగితే మన అదృష్టం, ఓకే, అందులో తప్ప లేదు. మనం కూడా వాళ్ళు చేసిన పని కూడా తప్పనక్కర్లేదు. అయితే కోర్టుకి కలిపి గౌరవ శాసనసభ్యులు అందరి నియోజకవర్గాల్లో శాసనసభ్యులు ఉన్నారు, మీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ కూడా వెళ్ళి మా పరిస్థితి ఎలా ఉంది, దీని మీద మీరు కొద్దిగా మన పవన్ కళ్యాణ్ గారితో, నారా చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో మాట్లాడి, అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారితో మాట్లాడి పెంచిన ఫిట్నెస్ ఛార్జీలు తగ్గించారని జీవో ఇచ్చారు. ఇది అమలు అవ్వట్లేదు. దీన్ని త్వరగా తగ్గించి గణేష్, మేము లారీ 40 ఏళ్ళ నుంచి ఉమ్మట్లో తిప్పుతున్నాను. నేను సొంతంగా 25 ఏళ్ళ నుంచి తిప్పుతున్నాను. ఏ గవర్నమెంట్ కూడా ఇలా ఇబ్బంది పెట్టలేదు మమ్మల్ని. లారీ ఓనర్కి ఎవరికి ఆస్తులు ఉండవు, తెల్ల చొక్కా ఓటే వేసుకుంటాం మేము. ప్రతి ఒక్కరికి అప్పులు ఊపులునే ఉంటారు. కానీ మాకు మా లారీ ఓనర్కి పడదు, ఎవరో కలిసి రారు. గవర్నమెంట్ అందుకే మమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంది. ఫిట్నెస్ నిమిత్తం గత ప్రభుత్వం ఏమో గ్రీన్ ట్యాక్స్ అని 1 కోట్లకు 2 కోట్లు ఎక్స్ట్రా పెట్టింది. అయినా ఆయన ఏమో పేకే నొక్కాడు. ఈయన మొత్తం ఏంటంటే నడువు ఇచ్చేసారు ఈ గవర్నమెంట్. దీని గురించి కొద్ది పెద్దలు, పొలిటికల్ నాయకులు అందరూ సానుకూలంగా స్పందించి దీన్ని ఏదో ఈ జీవో రద్దు చేయకపోతే మా దగ్గర పురుగుల మందు కొనుక్కోవడం కూడా డబ్బులు లేవు. పాతాయిలు తాగి అది కూడా బేగా ప్రాణం పోదు. అందు గురించి గవర్నమెంట్ స్పందించి కొద్ది బేగా ఈ జీవో 50 రోజులు అయింది. నవంబర్ 22వ తారీఖున అమలు చేశారు. ఈ ఏళ్ళకి వచ్చి ఇదిగో అని అదిగో అని స్టేట్ పెద్దల పాపం ఎంతో కృషి చేస్తున్నారు. కానీ ఎవరో కూడా ఏ నాయకులు కూడా మాకు సహకరించలేదు. ఇప్పటికొచ్చి వాళ్ళు వీళ్ళు అని కాదండి, అందరూ బాధ్యత తీసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఏదో 2-3 రోజుల్లో కొద్దిగా ఒక స్టేట్మెంట్ వస్తే కొంతమంది ఓనర్లు బతుకుతారు, లేదనుకుంటే ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇది నా విన్నపం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా శ్రీ 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 వారాహిదేవి పీఠం ప్రథమ వార్షికోత్సవ మహోత్సవాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కంబాల శ్రీనివాసరావు. ₹87.45 లక్షలతో బాలుర పరిశీలన వసతి గృహం శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. ₹2 కోట్లతో మరిన్ని పనులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం. దత్తత గ్రామమైన శాటిలైట్ సిటీ రూపురేఖలు మారుస్తానన్న ఎమ్మెల్యే గోరంట్ల. ఇది వాటి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.